మనోధైర్యాన్ని కలిగించడానికి చెప్పేసి లండన్ పోయాడనేది ప్రజలకు అర్థమైన ప్రధాన అంశం. రైట్. కిరణ్ గారు గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం ఈ ఫేక్ ప్రచారాలు. అంటే గ్రౌండ్ రియాలిటీ ఎందుకు గ్రహించట్లేదు? అంటే ఆయనకు సంబంధించిన కొన్ని ఛానల్ కావచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదో హడావిడి జరుగుతోంది, పెద్ద ఎత్తున జనాలు వస్తూ ఉన్నారు. అంటే గతంలో 39% ఓటు బ్యాంక్ ఉందని చెప్పుకున్నప్పటికీ కూడా ఇప్పుడు అది కూడా కరువైపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే మొన్న మనం చూసాం, కుప్పం జెడ్పీటీసీ కావచ్చు, లేదంటే ఇటు 2 జెడ్పీటీసీల్లో కూడా మనం చూసాం. సో దీంట్లో ఎక్కడ కూడా ఆ విధమైనటువంటి ఫలితాలు కనిపించలే. సో అయినా కానీ ఇంకా ఏదో జనాలంతా జగన్ వైపే ఉన్నారు, సో జగన్ కోసం చూస్తూ ఉన్నారు అని కలరింగ్ చేయడాన్ని ఎట్లా చూస్తారు అసలు? అవునండి పవన్ గారు, ముందుగా ఏబిఎన్ వీక్షకులకు అలాగే ప్యానల్ ఉన్న సభ్యులకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అవినీతి పునాదుల మీద అలానే అబద్ధాల ప్రచారాలను నమ్ముకుని తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని పుట్టిన పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీ అండి. ఇప్పుడు నేను కొత్తగా చెప్పట్లా, గత 10 ఏళ్ళ నుండి ప్రజలందరూ చూస్తున్నారు. ఇలా వాళ్ళు మొదటి నుండి ఒక ఫేక్ ప్రచారానికి తెరలేపటం వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. వాళ్ళకి నిజం అనేది వాళ్ళ జీవితం, వాళ్ళ డిక్షనరీలో లేదండి. జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ పార్టీలో ఎవరిని చూసినా సరే, ఏ లీడర్ని చూసినా, వాళ్ళు అంతకుముందు మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎంపీలు కానీ, ఎవరిని చూసినా సరే వాళ్ళ బ్లడ్ లో నిజం అనేది లేదండి. ప్లస్ ఇంకోటి, ప్రజలకి సేవ చేయాలనేది లేదు వాళ్ళకి. లేకపోగా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు కూడా అదొక పెద్ద స్కామ్ అండి. ఎందుకంటే పలానా చోట మెడికల్ కాలేజ్ కడతానని చెప్పి దానికి ముందు అడ్వాన్స్ ఇచ్చేసి కాంట్రాక్టర్ల నుండి డబ్బులు దండుకుని అవి ఈ రోజున పునాదుల మీదే కొన్ని మెడికల్ కాలేజ్ చూస్తామండి, మీడియాలో చూస్తాం. అవన్నీ ఏంటంటే జగన్ తనకి ఒకటండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తను అభివృద్ధి చేయాలన్నది ఎక్కడ తన డిక్షనరీలో లేదండి. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తనని కేసుల నుండి కాపాడటానికి, తనకి రాజకీయంగా వాడుకునే సీఎం అయితే కేంద్రం కేసుల నుండి కానీ, సిబిఐ కేసుల నుండి కానీ తప్పించుకోవటానికి మాత్రమే తనకి రాజకీయ పార్టీ కావాలి, పదవి కావాలండి. ప్రజల్ని బాగు చేయాలి లేదా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిపించాలి అనేది తనకి లేదండి జగన్మోహన్ రెడ్డికి. ప్లస్ అలానే ఈ ఫేక్ ప్రచారం ఏదైతే ఉందో, అంటే గతంలో చూసాం తన ప్రచారానికి వెళ్ళినప్పుడు గ్రీన్ మ్యాట్లతోనూ, లేదు అంటే బయటకు వస్తుంటే పరదాలు కట్టుకుని చెట్లు నరికేసి 144 సెక్షన్ కర్ఫ్యూ పెట్టి బయటకు వచ్చే పరిస్థితి ఉందండి ఆ రోజున. ఇప్పుడు కూడా జగన్ అన్నొస్తున్నాడు అంటే ఎవరికండి అన్న? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఏం చేశాడని అన్నవుతాడు? అంటే ప్రజలకి పోనీ ఒక నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాడనా, లేదా ఒక ఆడబిడ్డలకి భరోసా ఇచ్చాడనా? ఎవరికి అన్నవుతాడు? ఇంట్లో ఉన్న చెల్లినే అన్నలా చూసుకోలేకపోయాడు. ఏంటి సార్? ఇంట్లో ఉన్న చెల్లినే అన్నలా కాపాడలేకపోయాడు, చూసుకోలేకపోయాడు. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, తోడబుట్టున్న చెల్లి షర్మిల చేత అన్న అని పిలిపించుకునే దౌర్భాగ్య స్థితిలో తనున్నాడు. అన్న అని పిలవలేని స్థితిలో. తరువాత వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత, తను కూడా అన్న అని పిలిపించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటే నువ్వు ఎవరికి అన్నవుతావు? సొంత చెల్లికి చిన్నాన్న కూతురుకి అన్న కాలేనోడివి నువ్వు రాష్ట్రంలో ఎవరికి అన్నవుతావు? నీ పేటిఎం బ్యాచ్ కి మాత్రమే అన్నవుతావు. అన్నొస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి కొత్తగా చేసేది లేదండి. మొన్న నర్సీపట్నం చూస్తే మీరు, అక్కడ ఉన్న నర్సీపట్నంలో ఉన్న విశాఖ జిల్లాలో మొత్తం కేడర్ మొత్తానికి 2 రోజుల ముందు నుండే దిశానిర్దేశం చేశారండి. ప్రతి ఒక్కడికి టార్గెట్ ఇచ్చారు, మందు బిర్యానీ ఇచ్చి జనాలు తొలుకురమ్మని. ఎవరికి వాళ్ళు రేపొద్దున స్థానిక ఎన్నికల్లో మీ అందరికి సీట్లు ఇస్తాం, ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రెసిడెంట్ గా అంటే ప్రతి ఒక్కడు దండం పెట్టేసి నువ్వుద్రా బాబు, నీ పార్టీ వద్దు, నీ బొంగులో సీటు వద్దు అని ప్రతి ఒక్కడు దండం పెట్టి చివరికి అంటే వచ్చిన వాళ్ళు కూడా అంటే ఎలాగోగలా జనాలని తోలుకొచ్చారండి డబ్బులు ఇచ్చి. ఆ తోలుకొచ్చిన వాళ్ళు పోతుంటే కూడా ఇక జగన్మోహన్ రెడ్డి అసహనం ఎక్కువైపోయి కూర్చోండే అని పిచ్చి వాగుతున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం పరపతి ఉంది ప్రజల్లో, ఏ మాత్రం విశ్వాసం ఉందని. ఎందుకంటే తను ఇప్పుడు ఒక చల్లని రూపాయలు అంటాడండి. ఎందుకంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవాళ ప్రజలు ఇప్పుడు
11 మంది ఎమ్మెల్యేలలో తను కూడా ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే పులివెందులకి. ఇప్పుడు అలాంటిది స్వయం తను ప్రకటిత ఒక పులివెందుల ఎమ్మెల్యే సార్, స్వయం తనకి ప్రకటిత రాష్ట్రంలో వేరే చోట పని ఏంటండి? సార్, స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి. అదే సార్, ఇప్పుడు తను అవసరమైతే ఇప్పుడు అతను ఉన్నాడు, నిత్యానంద ఉన్నాడు, కైలాష్ గిరికి దేశానికి నేనే ప్రధానమంత్రిని, నేనే అధ్యక్షుడిని అంటాడు. జగన్మోహన్ రెడ్డి తను ఏదైతే రాత్రిపూట కనే కలల్లో తన దేశానికి ప్రధానమంత్రి అవ్వచ్చు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అవ్వచ్చండి. ఎందుకంటే తను పగటి కళ్ళగంటాడు, రాత్రిపూట కళ్ళగంటాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి కనీసం 11 మంది ఎమ్మెల్యేలలో తను కూడా ఒక సాధారణ ఎమ్మెల్యేనే. అలాంటి ఎమ్మెల్యే తనకి నర్సీపట్నంలో ఏం పని? నీ పులివెందుల్లో బస్టాండ్ లేక ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడ్డారు? నీ పులివెందుల్లో వాటర్ లేక రైతులు ఎంతమంది ఇబ్బంది పడ్డారు? నీ పులివెందుల్లో ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ యువత ఎంతమంది రోడ్డు మీద పడ్డారు? నీ పులివెందుల్లో ఆడపడుచులకి ఏమంటారు, తనకి రక్షణ లేక నీ చెల్లికి నీ చిన్నాన్న కూతురికి లేక రోడ్డు మీదకి వచ్చి సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతుంటే నువ్వు నీ పులివెందుల్లో ఏడవలేనోడివి, నువ్వు రాష్ట్రంలో ఏదో బాగు చేస్తానంటే ఎవరు నమ్ముతాడండి? అంటే నువ్వు పులివెందుల్నే బాగు చేయలేనోడివి, నువ్వు 10 చోట్ల 10 ప్యాలెస్లు కట్టుకుని ఏ ప్యాలెస్ లో ఎక్కడ ఉండాలో తెలియక ఎక్కడ ఉంటే ఏమవుతుందని ప్రాణభయంతో బిక్కు 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 అంటూ బతికేవాడివి నువ్వు రేపు రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తాడండి? ఈ ఒక్క ఫేక్ ప్రచారం తప్ప తన వల్ల సాధించేది కానీ చేయగలిగింది ఏది లేదండి. ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులే వెలేశారండి. వివేకానంద రెడ్డి గారి కుటుంబం వెలేసింది, విజయమ్మ కుటుంబం వెలేసింది, షర్మిల కుటుంబం వెలేసింది. ఇంకా నిన్ను రాష్ట్ర ప్రజలు కూడా మొన్న ఈ ముగ్గురు వెలేసిన తర్వాత మనకేం పని అని రాష్ట్ర ప్రజలు కూడా వెలేశారండి. ఇప్పుడు ఏది గత్యంతరం లేక లండన్ టూర్ అని చెప్పి పాస్పోర్ట్ తీసుకుని అది సుప్రీంకోర్టు దగ్గర, సిబిఐ కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకుని ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో, దిక్కు లేని స్థితిలో ఈ రోజు కూతురు దగ్గరికి వెళ్ళి అక్కడ సేదతీయడానికి వెళ్ళాడు. కానీ తనేమి అఫీషియల్ టూర్ కాదండి. తన వల్ల లండన్ లో తిరిగితే ఒక విజయ్ మాల్యా తిరుగుతున్నాడు, నీరవ్ మోదీ తిరుగుతున్నాడు. ఇలా అక్రమార్కులు అధికారంలో ఉన్నప్పుడే ఏమవ్వలేదు, ఇప్పుడేమవుతుంది? కిరణ్ గారు, సారీ మహేష్ గారు, అదే ఇప్పుడు అక్రమార్కులు ఉండే చోటు లండన్ అండి. ఆ లండన్ కి మాత్రమే వీళ్ళు వెళ్తారండి. అంతేగాని ఇలాంటి ఫేక్ ప్రచారాలు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, మీ అందరికీ ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రజలు మీ కన్నా అడ్వాన్స్డ్ థింకింగ్ లోను, అడ్వాన్స్డ్ స్మార్ట్ ఫోన్స్ వాడుతూ ప్రజలు మీకన్నా ముందున్నారు. ఒక్కరోజు సాక్షిలో డిబేట్ లో కూర్చుని నీ ఇష్టం వచ్చిన పిలిపించుకుని ఒక డిబేట్ కి రా, రాష్ట్రంలో సమస్యలు ఏమన్నాయో మాట్లాడు. అప్పుడు మీ నాయకుడికి పరపతి ఉంది, మీ నాయకుడు అని ఒప్పుకుంటాం. కనీసం ప్రెస్ మీట్లు పెట్టాలంటే ఆల్రెడీ ఒక సినిమా సెట్టింగ్ లెవెల్లో ప్రెస్ మీట్లు పెట్టి అవి బయటికి పెన్ డ్రైవ్ లోను రికార్డులు బయటికి రావటమే కానీ ఏ రోజు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే సత్తా లేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి.